అక్క చెప్పండి, అసలు ఏదైతే లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాళేశ్వరం విషయంలో అని చెప్పేసి ఈటల పేరు, హరీష్ రావు పేరు, కేసీఆర్ పేరు అయితే బయటకు వచ్చింది. నిజంగా లోపల విచారణ పూర్తయింది. అసలు ఎటువంటి విషయాలు మాట్లాడారని సంబంధించి లోపల జస్టిస్ గారు ఒక 10-12 ప్రశ్నలు అడగడం జరిగింది. అన్నగారు వెరీ క్లియర్ గా అక్కడ జరిగిన వాస్తవాలను, సత్యాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఇప్పుడు సత్యం పలకకుండా వేరే ఇంకేదైనా చెప్తే ఎక్కడో మనిషి కొంచెం తడబడతారో, లేకపోతే సంకోచనో, టెన్షనో, ఫేస్ చెమటలు పట్టడం అట్లా కనబడుతుంది. అటువంటివి ఏమీ లేకుండా నిర్భయంగా క్లియర్గా లోపల ఏదైతే క్వశ్చన్స్ అడిగినరో వాటికి క్లియర్ ఆన్సర్స్ చెప్పిండ్రు. అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది ఈటల రాజేందర్ గారు ఒక ఎథిక్స్ ఉన్న పొలిటీషియన్. ఎన్నో ఇయర్స్ ప్రజల కోసం కష్టపడి ఆ ప్రాజెక్టుది కూడా అసలు స్కామ్కి అంటే లోపల ఏమంటారు టెక్నికల్ ఇష్యూస్ కానీ వాళ్ళ అన్ని క్లియర్గా వాళ్ళకు ఒక కమిటీ ఉండే, వాళ్ళే చూసుకుంటుండే, వీళ్ళు ఫైనాన్స్ ఓన్లీ ఉండే అని వాళ్ళు చెప్పడం, ఆయన పాత్ర ఏంటో ఆయన క్లియర్గా చెప్పడం. ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తుంది ఫైనాన్స్ మినిస్టర్ కి సంబంధం ఉంటుంది, కాళేశ్వరం విషయంలో ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా ఇతనే సైన్ చేస్తాడు కదా, మరి ఇతని యొక్క చేతి రూపులు లేకపోతే ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ కొంచెం ఆలోచన ఉండాలి. వాళ్ళు ఒక సపరేట్ కమిషన్ పెట్టారు, ఎక్స్పర్టైజ్ కమిషన్ పెట్టారు. ఆ కమిషన్ లో ఒకటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకోటి వాళ్ళు రెక్టిఫై చేసే స్క్రూటినీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవి చూస్తారు కానీ ఎక్కడైనా ఫైనాన్స్ మినిస్టర్ ఓన్లీ ఫైనాన్స్ కి సంబంధించి సైన్లు పెడతారు కానీ ఇవన్నీ స్క్రూటినీలు చేస్తారా? దానికి డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. వాళ్ళు చూసుకున్నాకనే వీళ్ళ దగ్గరకు వస్తే సైన్ చేస్తారు. అన్ని ప్రూవ్ అయ్యే ముందుకు వచ్చిన తర్వాత, లేకపోతే అక్కడనే ఏమన్నా అయితే స్క్రూటినీ అయిపోయి వాళ్ళ వరకు రాదు కదా. అన్ని సరిగ్గా ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయని ఎవరైనా మంచి చేయాలనే ముందుకు పోతారు. సో సార్ది వాళ్ళకి ఇటువంటి సంబంధం లేకుండే అలా. దీనికి సంబంధించి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు మెయిన్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు రహస్య మందనాలు జరిగాయి. నెక్స్ట్ కేసీఆర్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. కేసీఆర్ ని జైలుకి పంపబోతున్నారు ఇష్యూ విషయంలో అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది ఇతర పార్టీలో. దీనికి ఏం చెప్తారు? వాళ్ళ రాజకీయాల్లోకి వాళ్ళని ఏదైనా చేసుకోమనండి, అంతేగాని ఒక ఎథికల్ లీడర్కి వాళ్ళ మీద బట్టకాలు చేయడం అయితే తప్పు. ఈటల రాజేందర్ గారిని మధ్యలో ఎందుకు లాగడం తప్పు. అది నేను అంటున్నాను. వాళ్ళు కేసీఆర్ని జైలుకి పంపించుకొని కేటీఆర్ లోపలికొని అది అనవసరం. కాకపోతే ఏమి తెలియని మనిషి పైన అనవసరంగా అబండాలు వేసి బట్టకాల్సి వేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏం జరిగిందో క్లియర్గా చెప్పిండ్రు. నిజంగా సేఫ్ గానే బయటకు వచ్చాను. కొంచెం నెక్స్ట్ ఇంకేమైనా విచారం ఉండబోతుందా మళ్ళీ? ఇప్పుడు రిపోర్ట్ని బట్టి మీకే తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇది ఒకటి 1-to-1 4 గోడల మధ్యలో కాలేదు. ఇది ఇంతమంది పత్రికా విలేకరుల ముంగటనే అయ్యింది అండ్ ఎంతో మంది విట్నెస్లు కూడా ఉన్నారు. కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది క్లియర్, పాలేంటో నీళ్ళేంటో మీకే అర్థమవుతుంది. కాబట్టి మీరు కొంచెం ఆగి చూడండి, రిపోర్ట్ని బట్టి మీకే నిర్ణయిస్తుంది తెలుస్తుంది. ఒక బీసీ నాయకుడు పైకి ఎదగొద్దు, అదే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి. ఇటువంటి నాయకులు పైకి ఎత్తుకుతే వాళ్ళకు దారి లేకుండా పోతుంది, వాళ్ళకి దిక్కు దివానా లేకుండా పోతుంది అని ఇటువంటి లీడర్లను ఎదగొద్దని ప్రయత్నం చేస్తున్నారు.